హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో 60 ఏండ్లు పైబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేది ఈజీగా ఫ్రీగా మనమే ఓన్గా మన యొక్క మొబైల్ ద్వారా కానీ లేదంటే ఇంట్లో ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే మనమే ఓన్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం అప్లై చేసుకున్న వెంటనే మనకు కార్డు వచ్చేసి ఇలా ఇన్స్టంట్గా మనకు జనరేట్ అయి వస్తుంది. ఈ కార్డును మనము ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ చేపించి పెట్టుకోవచ్చు అనమాట. ఈ కార్డు వచ్చేసి మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడైనా బస్ జర్నీ చేయాలన్నా, ట్రైన్ జర్నీ చేయాలన్నా, ఎక్కడైనా కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా మనకు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు బస్ జర్నీ చేయాలంటే ఆధార్ కార్డు ఇటువంటి చూపించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు చూపించినట్లయితే వారికి డిస్కౌంట్ అనేది దొరుకుతుంది బస్ ఛార్జెస్ లో. ఇలా మనం చాలా అవసరాల కోసం ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అనేది మనం ఏపీ సేవ పోర్టల్ ద్వారా ఫ్రీగా మనమే ఓన్ గా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లై చేసే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ ద్వారా ఎవరైతే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్స్ అప్లై చేసుకోలేని వారు ఉంటారో వారు మీ యొక్క గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ముఖ్యంగా ఫస్ట్ టైం మీరు ఏపీ సేవ పోర్టల్లోకి వస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క లాగిన్ మీదకి కర్సర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సిటిజన్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది పిక్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ టైం ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్లోకి వస్తున్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీ యొక్క నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడి తోటి అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇలా వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన యొక్క నేమ్ కూడా రావడం జరిగింది, మన యొక్క మొబైల్ నెంబర్ అన్ని కూడా కంప్లీట్ గా రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్లో మన యొక్క ఈమెయిల్ ఐడి తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ ఇంట్లో వాళ్ళకు ఎవరికైనా కూడా వృద్ధులు ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్లో చాలా సర్వీసెస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మన యొక్క సిటిజన్ లాగిన్ లోనే ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మీరే ఓన్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను రీసెంట్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఏపీ సేవ పోర్టల్లో ఎలా అప్లై చేయాలనేది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీరే ఈజీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి చూద్దాం. ఇక్కడ మెయిన్ పేజీలోనే ఉమెన్, చిల్డ్రన్, డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు అప్లై చేసే విధానం చూద్దాం. అలాగే మీరు ఇంతకు ముందు సీనియర్ సిటిజన్ కార్డు కింద అప్లై చేసింటే అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కొత్త కార్డు అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో 60 ఏండ్లు పైబడిన వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రీఫిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేమ్, తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా కంప్లీట్ గా రావడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో కొన్ని బ్లాంక్ వస్తాయి, ఆ బ్లాంక్ ఉండేటివన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది బ్లాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. నేను ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. ఇలా మనం ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా రిలీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ లో ఏమైనా చదువుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ
మ్యారిటల్ స్టేటస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలా ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈజ్ ది మొబైల్ నెంబర్ ఈజ్ యాజ్ వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ ఇదే సేమ్ మొబైల్ నెంబర్ వాట్సాప్ ఉన్నట్లయితే యాస్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ వాట్సాప్ కనెక్ట్ లేకుంటే నో మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి మీకు ఆప్షనల్ అనమాట. కావాలనుకుంటే ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేదంటే వదిలేయచ్చు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ లో ఇక్కడ ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. ఏమైనా ఇందులో బ్లాంక్ ఉన్నట్లయితే మీరు అవి ఫిల్ చేయాలి. ఇక్కడ పోస్టల్ ఆఫీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. మనం పోస్టల్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ సేమ్ ఉన్నట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టినట్లయితే సేమ్ యాజ్ టీజ్ గా అడ్రస్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ లో బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక బ్లడ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్, నేను కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇంట్లో వాళ్ళ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఎమర్జెన్సీగా ఒకవేళ ఈ నెంబర్ పనిచేయకుంటే గిన ఈ నెంబర్ కు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కాల్ చేసుకోవడానికి వారి యొక్క నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నా. ఇలా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డస్ ది అప్లికెంట్ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ, నో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్ టైప్. అథెంటికేషన్ టైప్ వచ్చేసి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ అయితే రావడం జరిగింది. ఒకటి బయోమెట్రిక్, ఇంకొకటి ఓటీపీ. మనం ఓటీపీ మీద సెలెక్ట్ చేసుకొని ఓటీపీ ద్వారా అథెంటికేషన్ అనేది చేస్తున్నాం. ఇలా ఓటీపీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద యుఐడిఐ జారీ చేసిన నా ఆధార్ నెంబర్ నా స్వీయ నిర్ధారణ అని చెప్పి ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క కేవైసీకి సంబంధించినటువంటి దీన్ని మీరు చదవండి. చదివిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ కు ఇక్కడ ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఇలా మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అథెంటికేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు అథెంటికేషన్ సక్సెస్ అని చెప్పేసి రావడం అయితే జరిగిందనమాట. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ తెలుగులో రావడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ అని చెప్పేసి రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 640x480 రిజల్యూషన్ లో ఉండాలి. ఇది జేపీజీ ఫార్మేట్ లో ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు వచ్చేసి మనం పీడిఎఫ్ లో అంటే పీడిఎఫ్ ఫార్మేట్ లో దాన్ని అప్లోడ్ చేయాలి. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ రెండు కూడా మీరు రెడీ చేసి పెట్టుకొని తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి ఫోటో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకు ఫోటో అనేది రావడం జరుగుతుంది. ప్రివ్యూలో సింపుల్ గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు మనం పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాలన్నమాట. సింపుల్ గా బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి. బ్రౌజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఆధార్ కార్డు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. పీడిఎఫ్ ఫార్మేట్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆధార్ కార్డు కూడా మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ డిక్లరేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం చెక్ బాక్స్లలో టిక్ మార్క్ పెట్టాలన్నమాట. డిక్లరేషన్ ఇవన్నీ టిక్ మార్క్ పెట్టిన తర్వాత సింపుల్ గా షో పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, షో పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు పేమెంట్ అనేది ఏం పడదు, 0 కాస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఓకే మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాంట్ గా సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది జనరేట్ అయి వచ్చింది అనమాట. సింపుల్ గా దీన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ రిసిప్ట్ కూడా రావడం అయితే జరిగింది. పేమెంట్ వచ్చేసి 0 అనమాట. ఎటువంటి పేమెంట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క రిసిప్ట్ కావాలనుకుంటే మనం ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రాపర్ గా పీడిఎఫ్ లో రావడం అయితే జరిగింది అనమాట. సింపుల్ గా ఇక్కడ నుంచి కావాలనుకుంటే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పీడిఎఫ్ లో సేవ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ లో సేవ్ చేసుకొని ఎక్కడైనా కూడా నెట్ సెంటర్కి వెళ్ళి లేదంటే ఎక్కడైనా కూడా మనం దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ప్రాపర్ గా లామినేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే అయిందనమాట.
అనమాట. ఇన్స్టాంట్ గా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మనం ప్రాపర్ గా అప్లై అనేది చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.